అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక ప్రేయర్ చెప్పేస్తాము. ఇక్కడ చేరి ఉండే తల్లిదండ్రులు, అందరు తల్లిదండ్రులు కూడా హెల్దీ, హ్యాపీ, ఇంటెలిజెంట్, వెరీ వెల్ బిహేవ్డ్ చైల్డ్ని, దీర్ఘాయుష్గా ఉండే బిడ్డని హ్యాపీగా, ఈజీగా, సేఫ్గా తీసుకోవాలి. తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకొని ఈ ప్రెగ్నెన్సీ అంతా కూడా హ్యాపీగా, కాన్ఫిడెంట్గా వాళ్ళ పని వాళ్ళు బాగా చేసుకొని ఈ ప్రెగ్నెన్సీని ఒక మంచిగా ఉండే ఒక యజ్ఞంలాగా పూర్తి చేసుకొని మంచి బిడ్డని ఫ్యామిలీకి, సొసైటీకి ఒక మంచి బిడ్డగా, మంచి గిఫ్ట్గా ఇస్తారు అని కోరుకుంటున్నాను. సో ఇప్పుడు మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని డాక్టర్ బేబీ బాగా ప్రాక్టీస్ చేసి డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారు. ఎంతైనా కూడా మామూలుగా మేము చెప్పడం ఒకటి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళ నోటి ద్వారానే వాళ్ళ ఫీలింగ్స్తో వాళ్ళు చెప్పింది వినడం అనేది చాలా మనకి ఒక ఇన్స్పైరింగ్గా ఉంటుంది. మనకి చాలా డౌట్స్ క్లియర్ అయ్యి మనకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఇప్పుడు లక్ష్మి వాళ్ళ హస్బెండ్. నమస్తే మేడం. కొంత పర్సనల్ రీజన్ వల్ల అమ్మాయి రాలేకపోయింది. సో తన ఎక్స్పీరియన్స్ కూడా నేనే షేర్ చేస్తాను. సో మాకు యాక్చువల్గా 2021 జూన్ 5 మ్యారేజ్ అయిందండి. సో మాది బయట సంబంధమే. ఫస్ట్ ఫెస్టివల్కి పొంగల్ వచ్చింది. మేము జనవరిలో సంక్రాంతికి వెళ్ళినప్పుడు వాళ్ళ పేరెంట్స్ మా పేరెంట్స్ అనుకున్నారు, సో 6 months అయింది కదా మ్యారేజ్ అయ్యి, ఒకసారి ఇంకా ఏమన్నా అవకాశం ఉంటే ఒకసారి డాక్టర్ చెకప్ చేయించుకుంటే మంచిది కదా, లేట్ అవుతుందేమో, ఆల్రెడీ 30+ ఉన్నారు కదా అని అనిపించింది. సో అప్పుడు వెంటనే మా ఫాదర్ వచ్చి, సరేనండి ఫెస్టివల్ అయిపోయిన తర్వాత నెల్లూరులో అండాల మేడం హాస్పిటల్ ఒకసారి చెకప్ చేయిద్దాం, ఇద్దరికి ఏమైనా అవకాశం ఉంటే కలిస్తే మంచిది కదా అని చెప్పి మా ఫాదర్ చెప్పారు మేడం. సో బై గాడ్స్ గ్రేస్ వల్ల ఫెస్టివల్ అయిన తర్వాత అమ్మాయి కన్సీవ్ అయింది, ఇక్కడికి రాకుండానే కన్సీవ్ అయింది. సో మేము ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ తెచ్చుకొని పర్సనల్గా టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ చూపించింది. తర్వాత వినయ్ గారు అని చెప్పి ఫిజియోథెరపిస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్లో మా బాబాయ్ అవుతారు. సో ఆయన సజెస్ట్ చేశారు, ఎక్కడికి వెళ్ళొద్దు సాయి, నెల్లూరులో నువ్వు డైరెక్ట్గా అండాల మేడం దగ్గరికి వెళ్ళండి, మేడం దగ్గర ట్రీట్మెంట్ కానీ అంతా బాగుంటుంది, ఇంకెక్కడికి వెళ్ళొద్దు, తీసుకెళ్ళొద్దు అన్నాడు. సో వెంటనే నేను మా మిస్సెస్ని తీసుకొని ఇక్కడికే వచ్చేసానండి. February 28 యాక్చువల్గా పక్క రోజు శివరాత్రి. ఇంట్లో వాళ్ళు అబ్జెక్షన్ పెట్టారు. సో ఫస్ట్ టైం వెళ్తున్నారు హాస్పిటల్కి, అమావాస్య ముందు వెళ్తున్నారు, చతుర్దశి ముందు రోజు వెళ్తున్నారు. బట్ ఆ సిచ్యువేషన్లో కొంచెం సెంటిమెంట్ ఫీల్ క్రియేట్ చేశారు ఇంట్లో వాళ్ళు. కాకపోతే ఏంటంటే అమ్మాయి పరిస్థితి చూసి అమ్మాయి వీక్ అయిపోయింది, బాగా నీరసంగా ఉంది, ఎక్కువసార్లు యూరిన్కి వెళ్ళడము, ఎంతసేపటికి బాగా లేజీ అయిపోయింది అనమాట. ఇంకా అమ్మాయి పరిస్థితి చూసి పర్లేదు, ఏదైతే మనం మంచిగా అనుకుంటాం అదే మంచి జరుగుతుంది అనేసి భగవంతుడి మీద భారం వేసి మేడం దగ్గర తీసుకొచ్చేసాను. మేడం అన్ని టెస్టులన్నీ కాల్ఫర్ చేశారు. తర్వాత ఇక్కడ స్కానింగ్ తీపిచ్చారు. సో మాకు గుడ్ న్యూస్ కన్ఫర్మ్ అయింది. మేడం వెంటనే చెప్పారనమాట, అమ్మాయి కన్సీవ్ అయిందండి, 6 weeks అయింది అని చెప్పి. చాలా సంతోషపడ్డామండి. ఇమీడియట్గా మా పేరెంట్స్కి ఫోన్ చేశాను. యాక్చువల్లీ మాది కూడా జాయింట్ ఫ్యామిలీ, ఫాదరు, మదరు, 2 brothers, మా బ్రదర్, మిస్సెస్ అందరం కలిసే ఉంటాం, అందరిది జాయింట్ ఫ్యామిలీ. సో అందరూ వచ్చేసారు హాస్పిటల్కి. ముందు మా ఫాదర్ వచ్చేసారనమాట ఇమీడియట్గా. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము, ఎందుకంటే 30 years తర్వాత మా ఇంట్లో ఇదే ఫస్ట్ టైం అండి, మా ఫస్ట్ బేబీ కన్ఫర్మ్ అవ్వడము. మా ఫాదర్కి 3 మగపిల్లలు అండి, ఆడపిల్లలు ఎవరు లేరు. యాక్చువల్గా ఏంటంటే మాకు ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం, ఎందుకంటే మా ఫాదర్కి ఆడపిల్లలు లేరు, మా తాతయ్యకి ఆడపిల్లలు లేరు, కనీసం నాకైనా ఆడపిల్లలు పుడతారేమో, మా ఇంటికి లక్ష్మీదేవి వస్తుందేమో అని చెప్పి ఆయన ఇమీడియట్గా హాస్పిటల్లో కన్ఫర్మ్ అయిన తర్వాత వెంటనే రాజరాజేశ్వరి గుడికి వెళ్ళి టెంకాయ కొట్టుకొని వచ్చారు. మాకు వెంటనే ఆడపిల్ల పుట్టాలి అనుకొని వచ్చారు. తర్వాత ఎవ్రీ మంత్కి మేడం రివ్యూ చెకప్కి తీసుకొచ్చేవాడిని ఇక్కడికి. సో ఇక్కడ స్టాఫ్ కానీ, నర్సులు కానీ, మేడం వే ఆఫ్ ట్రీట్మెంట్ కానీ, మెడిసిన్స్ కానీ. యాక్చువల్గా మా ఫ్రెండ్ ఒక మెడికల్ షాప్ అతను ఉన్నాడు, మేడం రాసే ప్రిస్క్రిప్షన్స్ అన్నీ వాడు చూసేవాడు, ఎలా ఉంది ఏంటి అనేది. నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. అయితే అన్ని మేడం రాసిన మెడిసిన్స్ ఎవర్ గ్రీన్ అనమాట అండి. ఇలాంటి మెడిసిన్స్ ఎవరు వాడట్లేదు సాయి, చాలా మంచి మెడిసిన్ వాడుతున్నారు మేడము, కాబట్టి మేడం ట్రీట్మెంట్ చాలా బాగుంది, నువ్వు అదే ఫాలో అయిపోయి ఇంకెవరు మాటలు వినొద్దు అని చెప్పాడు వాడు కూడా. సో ఇమీడియట్గా మేడం చెప్పిన డేట్ కల్లా ఇక్కడ తీసుకురావడము, ప్రతి నెల చెకప్ చేయించడము, మేడం చెప్పినట్టే డైట్ ఫాలో అవ్వడము, డైట్ మేడం దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకోవడము, మెడిటేషన్ మేడం దగ్గరికి వెళ్ళి మెడిటేషన్ చేయించడం, ఇవన్నీ చేసేవాళ్ళం అండి.
తర్వాత మాకంతా కూడా బాగుంది. మేడం చెప్పారనమాట, ఒక బుక్ కొనుక్కోమని చెప్పారు. టాక్ టు బేబీ గురించి చెప్పారు మేడం మీరు. శాంత మేడం కూడా బుక్ కొనిచ్చారు. తీసుకున్నాను అనమాట, బుక్ తీసుకున్నాను. ఆ అమ్మాయి కొంచెం తక్కువ చదివిందండి మా మిస్సెస్. నేను బాగా చదివేవాడిని. భాస్కర్ సార్ దగ్గరికి ఫస్ట్ టైం కౌన్సిలింగ్ వచ్చినప్పుడు వివేకానందుడు ఒక చిన్న లైన్, ఆ బుక్లో లైన్ మాకు ఫస్ట్ చదివించాడు. నా చేత మా మిస్సెస్ చేత చదివించాడు. అది చదివిన తర్వాత స్టన్ అయిపోయానండి నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళ మదర్ మైండ్ సెట్ వల్ల నేను వచ్చాను. 2 years బ్యాక్ నుంచి కూడా మా మదర్ నాకు మంచి లక్షణాలతో ఒక బిడ్డ కావాలి అంటే, యాజ్ ఏ పేరెంట్స్గా మనం ఏవైతే థింక్ చేస్తామో అదే విధంగా మన బేబీ వస్తుందండి. ఏదైనా మనం పాజిటివ్గా ఉంటే మనకు పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి, నెగిటివ్గా ఉంటే నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయండి. అందువల్ల ఏంటంటే మైండ్ సెట్లో మేము అప్పుడే ఫిక్స్ అయ్యాం. ఓకే, మనం ఏదైతే అనుకుంటామో మన పిల్లలు కూడా అలానే ఉంటారు. ఫస్ట్ పేరెంట్స్ మైండ్ సెట్ పాజిటివ్గా ఉండి బాగా ఉంటే ఆటోమేటిక్గా పిల్లల మైండ్ సెట్ కూడా బాగుంటుంది అనే కాన్సెప్ట్ ఆ రోజు బాగా కన్ఫర్మ్ అయింది. ఆ రోజు నుంచి కూడా వాడికి రోజు నేను టాక్ టు బేబీ నేను ఎక్కువ చదివేవాడిని, బుక్ చదివి ఫాలో అవుతూ వచ్చేవాడిని మేడం. డైలీ వాడికి ఏంటంటే గోవిందనామాలు చెప్పేవాడిని. మాకు వెంకటేశ్వర స్వామి అంటే బాగా ఇష్టం నాకు. రోజు గోవిందనామాలు చెప్పేవాడిని. అలాగే మేడం ఒక సాంగ్ వినండి, డైలీ బాబుకు ఒక సాంగ్ అలవాటు చేయండి బేబీకి అని చెప్పారు. సో ఆ రోజు నుంచి నేను శ్రీరామరాజ్యంలో టైటిల్ సాంగ్ ఉంది కదండి, జగదానంద తారక, ఆ సాంగ్ అంటే నాకు పర్సనల్గా ఇష్టము. సో ఆ సాంగ్ బాగుందని చెప్పి వాడికి అదే అలవాటు చేశాను. ప్రతిరోజు కంటిన్యూస్గా ఏదైతే సాంగ్ వినడం స్టార్ట్ చేసామో అప్ టు డెలివరీ అయిందాక మేడం అదే సాంగ్ ప్రతిరోజు ఏదో ఒక టైంలో, వీలైనంతవరకు ఆఫ్టర్నూన్ వినేవాళ్ళము, లేదంటే నైట్ టైం కూడా వినేవాళ్ళం అండి. అది పెట్టుకునేవాళ్ళము. ఎప్పుడైనా మూమెంట్స్ తక్కువగా ఉన్నా కానీ ఆ సాంగ్ స్టార్ట్ చేస్తే మూమెంట్స్ తెలిసేది మేడం. తర్వాత వచ్చేసి వాడికి ఇక్కడ మేడము September 26th బాబు పుట్టాడు మేడం. పుట్టినప్పుడు అంతా మీరు పీడియాట్రిషియన్ నాగరాజు సార్ని పిలిపించారు, చెక్ చేయించాను, అంత నార్మల్గా ఉంది. తర్వాత వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికి తీసుకెళ్ళిపోయారు మేడం, విలేజ్కి తీసుకెళ్లారు. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఒక 1 week వర్షాలు వచ్చాయండి సెప్టెంబర్లో, బాగా అసలు ఎండే రాలేదు. ఎండ లైట్ కింద చూపించమన్నారు. ఆ 1 week ఎండ రాకపోయినందు వల్ల బాబుకు కొంచెం జాండీస్ పర్సెంటేజ్ ఎక్కువైంది. సో పామూరులోనే, మా మిస్సెస్ వాళ్ళది పామూరు దగ్గర విలేజ్ అండి, పామూరులో ఒక 3-4 days హాస్పిటల్లో ఉంచాము. అసలు నేను ఎత్తుకున్నా మా మిస్సెస్ ఎత్తుకున్నా కంట్రోల్ అయ్యేవాడు కాదు, ఏడ్స్తూ ఉండేవాడు బాక్స్లో పెట్టి. కొంచెం బాగా తగ్గిపోయాడు మేడం బాబు. ఎందుకో నాకు గుర్తొచ్చి టాక్ టు బేబీ కాన్సెప్ట్ గుర్తొచ్చింది. టాక్ టు బేబీ కాన్సెప్ట్ గుర్తొచ్చి వెంటనే మొబైల్ వాడికి చూపించకుండా ఆ శ్రీరామరాజ్యం టైటిల్ సాంగ్ గోవిందనామాలు పెట్టడం స్టార్ట్ చేశాను మేడం. అంత స్థితిలో ఉండి కూడా వాడు ఏడుపు ఆపేశాడు, ఫీడింగ్ బాగా తీసుకున్నాడు మేడం. ఈవెన్ అక్కడ పామూరులో పీడియాట్రిషియన్ మేడం, మీరు నమ్మరు, ఆయన కూడా ఆశ్చర్యపోయాడు. ఇంతమంది కంట్రోల్ చేయలేదండి, ఎట్లా అతను కంట్రోల్ చేస్తున్నారంటే, నేను సాంగ్ ప్లే చేశాను సార్, వాడు కడుపులో ఉన్నప్పటి నుంచి మాకు మేడము టాక్ టు బేబీ కాన్సెప్ట్ నేను నేర్పించాను సార్, దాన్ని ఫాలో అవుతూ వచ్చేవాళ్ళము. సో ఇమీడియట్గా వాడు ఆ సాంగ్ పెట్టగానే అక్కడ నర్సులు కూడా వాడికి అలవాటు పడిపోయారు. అన్న ఆ సాంగ్ పెట్టిచ్చేసి అన్న, మేము మీ బాబుకు పాలు పట్టిచ్చేస్తామని నా దగ్గర సెల్ తీసుకెళ్ళిపోయేవాళ్ళు. అలా వాడు బాగా అలవాటు పడిపోయి ఆ సాంగ్ పెడితే పాలు తాగేస్తాడు మేడం, ఏం గలబా చేయడు మేడం. ఈవెన్ ఒక 2 days బ్యాక్ కూడా మన క్లినిక్ కూడా తీసుకొచ్చాను. ఇక్కడ మేడమ్స్ దగ్గరికి, మెడిటేషన్ మేడం దగ్గరికి అయితే నేరుగా వెళ్ళిపోయాడు. ఎందుకంటే మెడిటేషన్ మేడము ఎలా మెడిటేషన్ చేయాలో 3rd month నుంచి అమ్మాయికి, మా మిస్సెస్కి నేర్పించారు కాబట్టి ఆ వాయిస్ రికగ్నైజ్ చేసుకున్నాడు వాడు. ఈవెన్ శాంత మేడం దగ్గరికి కానీ, రిసెప్షన్లో మేడమ్స్ దగ్గరికి కానీ అందరి దగ్గరికి వెళ్ళాడు. ఎప్పుడు ఏడవడండి, బాగా హెల్తీగా ఉన్నాడు ఇప్పుడు. సో చాలా మంచి, ఒక రకంగా చెప్పంటే చాలా హ్యాపీ. మేడం చెప్పిన టాక్ టు బేబీ కాన్సెప్ట్ కానీ, అలాగే ఆ సాంగ్, 1 song వినడం అనేది ఫస్ట్లో నేను కూడా నమ్మలేదు. ఏంటి ఈ సాంగ్ వింటే బాబు మన మాట వింటాడా, ఏంటబ్బా ఇది కొంచెం ఇదిగా ఉంది, సరే చూద్దామని చెప్పి నేను, అది నా ప్రాక్టికల్. ఎవరైనా అండి, మనం ఎవరైనా చెప్తే మనం నమ్మవండి, ఏదైనా మన లైఫ్లో మనం ఫేస్ చేస్తేనే నమ్ముతాము. సో అది నా విషయంలో అయితే 100% జరిగింది కాబట్టి నేను ఈ ఫీలింగ్ షేర్ చేసుకుంటున్నాను. టాక్ టు బేబీ కంపల్సరీగా అందరూ ఫాలో అవ్వండి. ఎందుకంటే మనం మన పిల్లల్ని కడుపులో ఉన్నప్పటి నుంచే వాళ్ళని ఒక బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దుకోగలిగే అవకాశం మన చేతుల్లో ఉందండి. బయటకు వచ్చిన దానికంటే కడుపులో ఉన్నప్పుడే వాళ్ళకి మంచి చెప్పడము, వాళ్ళకి పాజిటివ్గా మాట్లాడడం నేర్పిస్తే ఖచ్చితంగా కూడా రిజల్ట్ అనేది 100% కన్ఫర్మ్ అవుతుంది. నాకు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి. కాబట్టి టాక్ టు బేబీ అయితే మాకు చాలా యూజ్ అయింది మేడం. అలాగే ఇక్కడ ట్రీట్మెంట్ కానీ, నర్సులు బిహేవ్ చేయడం కానీ, మా మిస్సెస్ కొంచెం భయపడుతూ వచ్చింది స్టార్టింగ్లో. వాళ్ళు పామూరులో చూపిస్తా ఉన్నారండి, ఫస్ట్ డెలివరీ మా మదర్ వాళ్ళు కదండి చేయాల్సింది, పామూరులో చూపిస్తాము, చాలామంది ఇక్కడ డెలివరీ అయ్యారు అది ఇది అని చెప్పారు. బట్ నేను ఒకటే చెప్పాను, ఏమండి మీకు పామూరుకి 15 kilometers, ఏదైనా నైట్ టైం ఇబ్బంది అయితే జర్నీ చేయాలంటే ప్రాబ్లం అవుతుంది. 30 years తర్వాత మా ఇంట్లో ఇదే ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాబట్టి ఆ బాధ్యత నేను తీసుకుంటాను, నేను నెల్లూరులోనే చూపించుకుంటాను, మీకేం ఇబ్బంది లేదు, ఆ బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి వాళ్ళ పేరెంట్స్ని కన్విన్స్ చేసి, మా పేరెంట్స్ అయితే యాక్సెప్ట్ చేశారు, మా ఫాదర్ కూడా ఒప్పుకోలేదండి, నేను నెల్లూరులోనే చూపిస్తానమ్మా అని. ప్రతి చెకప్కి నేను మా మిస్సెస్ని బండి మీద తీసుకొస్తే వెనకే మా ఫాదర్ వచ్చేసేవాళ్ళండి. ఎందుకంటే మా ఫాదర్ సపోర్ట్ బాగుంది నాతో పాటు. ఎందుకంటే మా మిస్సెస్ని కోడల్లా కాదు, కూతుర్లా చూసుకుంటాడు ఆయన, ఆడపిల్లలు లేరని. ఏ చిన్న కష్టం వచ్చినా సరే మా ఫాదర్ బాగా రెస్పాన్స్ అయ్యాడమ్మా, నువ్వు ఏదైనా సాయికి చెప్పలేకపోయినా నాకు చెప్పమ్మా, నువ్వేం భయపడద్దు,
వాడిని తిట్టినా కానీ ఏదన్నా అన్నా కానీ నాకు చెప్పమ్మా, నీకేం ఇబ్బంది లేదు అని చెప్పేవాడు. అలా ప్రతిసారి ఇక్కడ చెకప్కి తీసుకొచ్చి ఇక్కడ చూపించిన తర్వాత వాళ్ళ విలేజ్లో కూడా ఫస్ట్ నమ్మలేదండి. ఇలా ఏడిస్తే సాంగ్ పెట్టేది అన్నీ మేము ఎక్కడ చూడలేదే, మేము ఇవన్నీ ఎందుకు కొత్త కొత్త పద్ధతులు వస్తున్నాయి అది ఇది అని పక్కన ఈ లేడీస్ ఉంటారు కదా మేడం, ఆ నలుగురు కూర్చున్నప్పుడు బాబుని చూడడానికి వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడుతూ ఉండేవాళ్ళు. బట్ వాళ్ళ ముందే 2-3 ఇన్సిడెంట్లో నేను వాళ్ళకి ఎలాగైనా తెలియజేయాలి కదా, వాళ్ళకి చెప్పాలనే కాన్సెప్ట్ తోటి నేను వాడు ఏదైనా ఏడ్చినప్పుడు కానీ వెంటనే ఆ సాంగ్ పెడితే ఆపేసేవాడండి. అప్పుడు వాళ్ళు కూడా అందరూ చాలా ఆశ్చర్యపోయారు. ఓ ఇంత ఈ సాంగ్ ఇంట్లో ఇది ఉంది, టాక్ టు బేబీకి ఇంత ఇది ఉంది అని చెప్పేసి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. వాళ్ళు కూడా చాలా మంది ఇక్కడికి 2-3 కూడా వచ్చారండి, వచ్చి చూపించుకుంటాము చాలా బాగుంది కాన్సెప్ట్ అని కూడా చెప్పారు. నేను చెప్పేది ఒకటేనండి, ఏదైనా మనం పాజిటివ్గా ఉండండి, టెన్షన్ ఉండకూడదు, టెన్షన్ లేకుండా ఉండండి. కాకపోతే ఏంటంటే ఏ జరగాలో జరుగుతుంది. మేడం గారు ఉన్నారు, ఏ సిచ్యువేషన్ వచ్చినా సరే, ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే మనం మేడం మీద వదిలేసామంటే మేడం గారే చూసుకుంటారు. మేము 4-5 సందర్భాలు టెన్షన్ పడిన సందర్భాలు కూడా ఉన్నాయి, ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఫస్ట్ బేబీ కాబట్టి. కానీ ఇక్కడ ఈవెన్ 11 గంటలకి 12 గంటలకి ఫోన్ చేసిన మేడం వాళ్ళు రెస్పాండ్ అవ్వడము. ఒకసారి అయితే 1:30 అప్పుడు క్యాబ్ మాట్లాడుకుని, మేము అల్లీపురంలో ఉంటామండి, సిటీకి ఒక 7 కిలోమీటర్స్ దూరము. అక్కడి నుంచి కూడా మేము కార్ మాట్లాడుకుని మా మిసెస్ని తీసుకొస్తే ఆ టైంలో కూడా మేడం పైనుంచి వచ్చి అంతా చెకప్ చేసి ఏం పర్లేదండి, ఒకరోజు అబ్జర్వేషన్లో ఉంచుకుందాం, ఏమి ఇబ్బంది లేదమ్మా అని చెప్పి మేడం అష్యూరెన్స్ ఇచ్చారు. కాబట్టి మాకైతే ఇక్కడ చాలా హ్యాపీ మేడం. మీ ట్రీట్మెంట్ కానీ టాక్ టు బేబీ కాన్సెప్ట్ కానీ చాలా సంతోషం. డెలివరీ అయింది? డెలివరీ సిజేరియన్ అయింది మేడం. అదే లాస్ట్ మినిట్ లో అమ్మాయికి కొంచెం బ్రెస్ట్ ప్రాబ్లం అయ్యి మా పాలు వచ్చి ఎమర్జెన్సీ అయ్యేసరికి మేము మేడం గారు చెప్పారండి, నార్మల్ డెలివరీ అవుతుంది, ఏం భయం లేదమ్మా, ఎక్సర్సైజులు బెలూన్ ఎక్సర్సైజ్ అన్ని చేయండి, వాకింగ్ చేయండి అని అన్ని చెప్పారు. బట్ అమ్మాయి కూడా ట్రై చేసింది కొన్నిసార్లు అవసరమైనప్పుడు. అదే మేడం, కొన్ని సిచ్యువేషన్ మేడం చెప్పినట్టు తప్పదు, కొన్ని సందర్భాల్లో బేబీ సేఫ్ గా ఉండాలంటే మనం సిజేరియన్ చేసేయాలని చెప్పారు కాబట్టి ఇంకా ఓకే మేడం అన్నాను. బట్ మేము భయపడ్డామండి, ఫస్ట్ టైం సిజేరియన్ కదా మేడం అంటే, మేడం ఇంకో మేడం కూడా చెప్పారు ఏం భయం లేదండి, మేడం చాలా బాగా చేస్తారు, ఏం భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. September 26th బాబు పుట్టాడు మేడం మాకు ఇక్కడ. సిజేరియన్ అయిందే నీ బాధ? ఫస్ట్ మాత్రం కొంచెం భయపడ్డా మేడం, సిజేరియన్ అయింది కదా ఎలా ఉంటుంది, అమ్మాయి తట్టుకుంటుందా లేదని. బట్ మీరు ఇక్కడ వీళ్ళు ట్రీట్మెంట్ కానీ నర్సుల సపోర్ట్ కానీ అమ్మాయి సెకండ్ డేనే నడిపించేశారు మేడం, లేచి నడిపించారు. ఈవెన్ ఇప్పుడు 3rd month నుంచి అమ్మాయి ఓన్గా స్నానం కూడా చేపించేసుకుంటుందండి. యాక్చువల్లీ మా మదర్ బెల్ట్ వేసుకుంటారు, బ్యాక్ పెయిన్ ఉందన్నమాట. సో 3 months వరకు నేను 9th month వస్తానంటే ఒప్పుకోలేదు మేడం, అంటే ఆ వాతావరణం కొంచెం వేరేగా ఉంటుంది, ఇక్కడ ఉంటే మేము జాయింట్ ఫ్యామిలీ అందరు సపోర్ట్ ఉంటుందనే ఉద్దేశంతో నేను 5th month తీసుకొచ్చేసాను. అమ్మాయి ఏం చెప్పిందంటే నేను 3rd month నుంచి ప్రాక్టీస్ చేస్తాను స్నానం చేయించుకోవడం అని. ఈవెన్ సిజేరియన్ అయినా మా మిసెస్ కొంచెం లావుగా ఉంటారండి, అయినా కానీ అమ్మాయి 3rd month నుంచి కూడా కింద కూర్చొని మేడం గారు చెప్పిన మెడిసిన్ అంతా ఫాలో అయ్యి ఇప్పుడు తనే ఓన్గా స్నానం చేయించుకుంటారు మేడం. చాలా హెల్తీగా కూడా ఉంది మేడం. ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా అన్నారు, యాక్చువల్గా పెద్ద ఆపరేషన్ అయితే 3-4 నెలలు కింద కూర్చోలేరు, లేయలేరు, ఈ అమ్మాయి లక్ష్మి చాలా యాక్టివ్గా ఉంది. ఇక్కడ మేడమ్స్ కూడా అన్నారు, వాళ్ళ మదర్ 3rd day 4th day పట్టుకొని నడిపిస్తుంటే ఎందుకు అవసరం లేదండి, లక్ష్మి పరిగిస్తారు 5th day నుంచి, ఏం అవసరం లేదు, మీరు ఎందుకు అలా భయపడతారు అన్నారు. సో మేడం వాళ్ళు చెప్పినట్టే అమ్మాయి 2nd month నుంచి కూడా చాలా యాక్టివ్గా అమ్మాయి పనులన్నీ అమ్మాయి చేసుకుంటుందండి. ఇప్పుడు బాబుకి స్నానం చేయించుకోవడం అన్నీ కూడా అమ్మాయి చేసుకుంటుంది మేడం. ఇంకో విషయం కూడా మేడం ఈ సందర్భంగా చెప్పాలి, యాక్చువల్లీ February 28th అమ్మాయి కన్ఫర్మ్ అయింది మేడం, ఇక్కడికి వచ్చిన తర్వాత కన్సీవ్ అయిందని చెప్పారు. March 7th మా గ్రాండ్ ఫాదర్ చనిపోయారు మేడం. కరెక్ట్గా 1 week ఈ అమ్మాయి కన్ఫర్మ్ అయిన తర్వాత, ఆయన సిక్లో ఉన్నారు ఈ అమ్మాయి కన్ఫర్మ్ అయ్యేటప్పటికే, అంటే మా నాన్న ఫాదర్ అనమాట, ఆయన చనిపోయారు. మేము అనుకున్నాము ఇంకా మా తాతయ్య మా ఇంటికి మళ్ళీ వస్తున్నాడు కాబట్టి, కొంతమంది చెప్పడం మీ తాతయ్య చనిపోయారు కదండి, ఎట్టి పరిస్థితుల్లో మీ ఇంటికే వస్తాడు అన్నారు. బట్ మాకైతే ఆడపిల్ల మీద ఉండింది, కానీ ఒక పక్కగా బాధ ఉన్నా మరో పక్క సంతోషం ఏంటంటే మా తాతయ్య ఎక్కడికి వెళ్ళలేదు, మళ్ళీ నా కొడుకుగా మళ్ళీ మా మిసెస్ దగ్గరికే వచ్చాడు అని ఆ ఫీలింగ్ అయితే ఉంది మేడం మాకు. సరే, ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.